అవతార్ మెహర్ బాబా की जय। ద జాయిస్ పాత్ మనం గత కొన్ని రోజులుగా చదువుకుంటూ ఉన్నాము ఈ పుస్తకాన్ని. మొన్న వారం అంతా కూడా మనం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు మనం చదువుకున్నటువంటి విషయాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ఈ రోజు విషయంలోకి వెళ్దాం. హెదర్ నాడెల్ పొందుపరిచినటువంటి మనీ జీవిత విశేషాలని ఈ జాయిస్ పాత్ అనే పుస్తకంలో చదువుకుంటూ ఉన్నాం. మణి అనగానే ఫ్యామిలీ లెటర్స్ గుర్తుకు రావాలి. ఆవిడ 82 ఫ్యామిలీ లెటర్స్ ని రాయడం జరిగింది. ఆ ఫ్యామిలీ లెటర్స్ గురించినటువంటి విషయాలు మనము చదువుకుంటూ మధ్యలో ఆగాం. మణి ఏ విధంగా వ్రాసేది, అలా వ్రాసినటువంటివన్నీ కూడా ఎలిజబెత్ ప్యాటర్సన్ అలాగే నోరినా వీళ్ళందరూ కూడా అవి బాబా నుండే నేరుగా మాకు అందాయి అని చెప్పేవారు. అంటే మణి రాసినటువంటి ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించినప్పుడు బాబా దాన్ని సరిదిద్దడము లేదా ఏదైనా విషయాలను డిలీట్ చేయమని చెప్పడము, అలాగే మరికొన్ని విషయాలు చెప్పడము, ఇవన్నీ జరిగేవి. అలా మణి చాలా కష్టపడి బాబాకు నచ్చినట్లుగా ఆ ఉత్తరాన్ని వ్రాసి పంపించేది. ఒక నెల రోజులు అవడం తడుగు మళ్ళీ బాబా మరొక ఫ్యామిలీ లెటర్స్ కి నాంది పలికేవారు. మణి ఆశ్చర్యంగా చూసి దాన్ని మొదలు పెట్టేది. ఫ్యామిలీ లెటర్స్ కనుక చదివితే అసలు ఎందుకు ఈ ఫ్యామిలీ లెటర్స్ కి ఇంత ప్రాధాన్యత అంటే, బాబా ఈ అవతార కాలంలో అందులో ముఖ్యంగా చివరి దశకంలో అంటే 1956 అంటే 55, 54 నుండి ఆవిడ మొదలుపెట్టింది. అవి వ్యక్తిగతమైన ఉత్తరాలు. అవి తర్వాత రాను రాను ఫ్యామిలీ లెటర్స్ గా మారాయి. పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి బాబా ప్రేమికులకు బాబాను ఎడబాసి ఉండలేక ఎంతో బాధను అనుభవిస్తున్నటువంటి వారికి ఈ ఉత్తరాలు వాళ్ళకి ఉపశమనం కలిగజేసేవి. ఆ ఉత్తరాలను చదివి వాళ్ళందరూ కూడా బాబా సమక్షంలోనే అలాగే మెహరాజాదులోనే వాళ్ళందరూ ఉన్నట్లుగా వాళ్ళు భావించేవారు. కాబట్టి ఎప్పటికప్పుడు మెహరాజాద్‌లో జరిగే విషయాలు, అలాగే బాబా యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితులు, బాబా చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా ఆవిడ ఆ ఉత్తరాల్లో పొందుపరిచింది. అయితే ఈ చివరి దశకంలో బాబా చేసినటువంటి కార్యకలాపాల యొక్క తీవ్రత, వాటి ప్రాధాన్యత పెరుగుతున్నట్లుగా ఈ ఉత్తరాల్లో గమనిస్తాం. అవి చదివినప్పుడు అందరికీ కలిగే ఫీలింగ్ ఏమిటి అంటే, ఈ చివరి దశకంలో బాబా అంతకుముందు చేసినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ సమయంలో పెరుగుతున్నట్లుగా, తీవ్ర రూపాన్ని దాల్చినట్లుగా గమనిస్తాం. ఆ సమయంలో అంటే ఆ రోజుల్లో, ఆ దశకంలో విషయాల్ని తెలుసుకోవాలి అంటే ఫ్యామిలీ లెటర్స్‌కి మించినటువంటి సోర్స్ లేదు అంటోంది హెదర్. ఆ రోజుల్లో మణి వ్రాసినప్పుడు వాటికంత ప్రాధాన్యత వస్తుందని మణికి తెలియదు. కానీ ఈరోజు మనము ఆ ఉత్తరాల్ని చదవడం ద్వారా అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. బాబా కారు ప్రమాదం తర్వాత ఈ ఫ్యామిలీ లెటర్స్‌కి కొంత విరామం కలిగింది. అంటే మణి బాబా యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవడము, అలాగే ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఆమె కొంతకాలం విరామం చెప్పింది. బాబా ఆరోగ్యము, మెహరాజాద్‌కి వెళ్ళి, అలాగే గురుప్రసాద్‌కి వస్తూ వెళ్తూ ఇలా ఆయన కార్యకలాపాలు మొదలుపెట్టడము. అంటే ఆ యాక్సిడెంట్ నుండి కొంచెం కోలుకొని మళ్ళీ మామూలు పరిస్థితులకి రావడం అనేది నెమ్మదిగా జరిగింది. అప్పుడు మళ్ళీ మణి తన ఫ్యామిలీ లెటర్స్‌ని మొదలుపెట్టింది. అలాగే బాబా అనేక విషయాలు చెప్పేవారు.
తన ప్రేమికులు తెలుసుకోవాలని కోరేవారు. ఇవన్నీ ఫ్యామిలీ లెటర్స్‌కి విషయాలయ్యాయి. బాబా ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చినట్లుగా మండలి వాళ్ళు భావించారు. బాబాలో ఎప్పుడూ తొణికిసలాడేటటువంటి హాస్యం ఉండేది. ఆ హాస్యం గురించి కూడా ఉత్తరాల్లో వ్రాసేది. అలాగే మండలి వారు కూడా ఆయనలో ఉండేటటువంటి హాస్యాన్ని ఆస్వాదించేవారు. అలాగే వాళ్ళు కొంచెం ఉపశాంతి పొందేవారు. బాబా గురించి వర్రీ అవ్వకుండా. కానీ కొంతకాలమయ్యాక మణి చాలా గంభీరంగా మారసాగింది. ఎందుకు అంటే పరిస్థితులే దానికి కారణం. బాబా ఏకాంతవాసాలు చేస్తూ ఉన్నారు. అంటే బయటకి తిరగడం మానేశారు. రెండవ యాక్సిడెంట్ తర్వాత. ఇదివరకు మస్తు ప్రయాణాలు చేసేవారు. ఎక్కడికెక్కడికో వెళ్ళేవారు. అలాగే 50 దశకంలో ప్రజా దర్శనాలకు కూడా అనేక ప్రాంతాలు ఆంధ్ర, హమీర్పూర్, నాగపూర్ ఇవన్నీ కూడా తిరిగి వచ్చేవారు. కాబట్టి ఇప్పుడు అలా బయటికి వెళ్ళడం ఆగిపోయింది. ఏకాంతవాసాలు తీవ్ర రూపం దాల్చాయి. అలాగే ఆయన చేసేటటువంటి ఏకాంతవాసాలు శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపించసాగాయి. అలాగే బాబా ఆ రోజుల్లో బాహ్య విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపేవారు కాదు. ఎవరైనా ఉత్తరాలు రాసేయి, ఇలాగే బాబాని దర్శనం కావాలి అని అడిగినా కూడా వాళ్ళ పట్ల, అలాగే తన ప్రేమికుల యొక్క తపన పట్ల ఆసక్తి చూపించేవారు కాదు. అలాగే ఇంకా కారు ప్రమాదం కారణంగా ఆయన ఆరోగ్య సమస్య విషమించడం ప్రారంభించాయి. అలాగే తుంటి బాధ కొంచెం చికిత్స పొందిన తర్వాత కొంచెం కోలుకున్నప్పటికీ బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయన పదే పదే మండలి వారికి, అలాగే తన ప్రేమికులకు హె హెచ్చరించేవారు. ఏమని అంటే, "నేను అనంత శ్రమ కారణంగా నేను అలిసిపోతున్నాను. కాబట్టి మీరు నన్ను సంతోషింపజేసే విధంగా విధేయతతో ఉండాలి. ఏమాత్రము అలక్ష్యం చెయ్యకూడదు విధేయత సూచించడంలో" అంటూ ఆయన పదే పదే తన ప్రేమికులను, అలాగే మండలి వారిని హెచ్చరించారు. ఇవన్నీ మణిలో ఉండేటటువంటి గాంభీర్యానికి కారణమయ్యాయి. నిజానికి బాబా ఆ రోజుల్లో ప్రతి విషయాన్ని ఎంత పెర్ఫెక్ట్‌గా ఆర్గనైజ్ చేశారో, ఈ మణి జీవిత గాథ చదివినప్పుడు మనకర్థమవుతుంది. అలాగే మానవాళి కొరకు ఆయన ఎంత బాధల్ని అనుభవించారో, మండలి వారిలో, అందులో స్త్రీలలో మెహరా, మణి మొదలగు వారు ఎంతగా ఆయన కొరకు పరితపించారో, ఆయన తాను ప్రేమించే సృష్టి కొరకు అంటే మన కొరకు ఎంత పూర్తిగా త్యాగం చేశారో, ఇవన్నీ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఇంతటి త్యాగమూర్తి మెహర్ బాబా అని తెలిసినప్పుడు మనము ప్రతి క్షణము కృతజ్ఞత చెప్పుకోవలసిందే ఆయనకి. మన కొరకు అంతటి బాధల్ని అనుభవించారు ఆయన. ఆ తర్వాత ఆయన పని, అలాగే ఆయన సఫరింగ్ అంటే బాధ. దీని గురించి హెదర్ నాడీ చెప్తోంది. గతంలో జరిగినటువంటి విషయాలను గురించి చదవడం ద్వారా బాబా ఆయన యొక్క తీవ్రమైనటువంటి పని, అంటే ఆయన చేసే పని ఆ దశకంలో ఎంత తీవ్ర రూపం దాల్చిందో, దాని వలన ఆయన ఎంత బాధలకు లోనయ్యారో, ఆ రోజుల్లో వాళ్ళు గడిపినటువంటి నేపథ్యం, వాళ్ళ యొక్క ప్రతి నిత్యము వాళ్ళు ఆచరించేటటువంటి ఆ విధానం, నిత్య జీవితం వాళ్ళు జీవించేటటువంటి ఆ నిత్య జీవితం చూస్తే మనకి అర్థమవుతుంది. మణి ఒక ఫ్యామిలీ లెటర్‌లో ఇలా వ్రాసింది. ఏమని అంటే, బాబాకు సంబంధించి ఆయన ఆరోగ్యము, అలాగే ఆయన్ని అంటే ఆయనకి చికిత్స అందించేటటువంటి డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఒక ముసుగు కప్పేశారు. దేని మీద ముసుగు కప్పారు అంటే,
బాబా చేసేటటువంటి పని యొక్క ప్రయోజనం కప్పిపుచ్చారు అంటుంది. అంటే ఆయన చేసినటువంటి పని యొక్క ప్రతిఫలాన్ని మనము అనుభవించనీయకుండా, అంటే మనకు తెలియనియ్యకుండా ఆయన అనారోగ్యము, అలాగే డాక్టర్లు దాన్ని కప్పి ఉంచారు అన్నట్లుగా ఆమె చెప్పింది. బాబా రెండవ కారు ప్రమాదం కారణంగా తుంటి ఎముక విరిగింది అని మనందరికీ తెలుసు. చికిత్స తర్వాత ఆ ఎముకలు అతుక్కున్నప్పటికీ కూడా ఆయన కొంచెం దూరం తప్ప ఎక్కువ దూరం నడవలేకపోయేవారు. ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉంటాం ఫిల్మ్స్‌లో. 'మెహరాజాద్‌లో' ఒక ఆయన కోసం ప్రత్యేకంగా నిర్మింపబడినటువంటి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు నలుగురు పనివాళ్ళో లేతే మండలి వాళ్ళో ఆయనను మండలి హాల్ దగ్గర వరకు తీసుకువెళ్ళేవారు. అంటే ఆయన నడవగలుగుతున్నారు కానీ కొంచెం దూరం మాత్రమే నడవగలుగుతున్నారు. ఇది బాహ్యంగా మనము చూడగలిగేంత వరకే ఉంటుంది. బాబా ప్రశాంతంగా వాలి కూర్చున్నారు అనుకుందాం. ఆ కుర్చీలో కానీ, ఆ గాడీలో కానీ. ఆయన మౌనంలో ఉన్నారు. ముఖం మీద చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. ఎప్పుడూ హాస్యంగా సంభాషిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఆయనలో బాధ ఎవ్వరికీ తెలీదు. నిజానికి ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు బాబా. నిజానికి మణి అంటుంది. ఆయన మౌనం మనం వినగలిగినటువంటి మనకి శక్తి ఉంటే, అంటే ఆయన మౌనాన్ని మనం వినగలిగితే, ఆయనలో ఉండేటటువంటి బాధ మనం చూడవచ్చు. బాబా ఆనాడు అంటే ఈ చివరి దశకంలో ఆ భౌతికంగా నిస్సహాయతకు లోనై, అంటే నడవలేక, అంటే అంతకుముందు మండలి వారితోటి చాలా దూరం నడిచొచ్చేవారు. కొండల్ని ఎక్కేవారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకన చాలా దూరం ప్రయాణించేవారు. ఏమాత్రము అలసట చెందేవారు కాదు. ఉపవాసాలతోటి కూడా నడిచి వచ్చేవారు. మండలి వారు మాత్రమే వాళ్ళు కొంచెం అలసట పొందేవారు, లేదా నడవలేకపోతున్నాం అనుకునేవారు. ఆయనతో నడవడం కష్టమయ్యేది వాళ్ళందరికీ. ఆయనతో నడవాలి అంటే వాళ్ళు వెనకాతల పరుగు పెట్టవలసిందే. నిజానికి ఇంతటి శక్తి సంపన్నులైనటువంటి మెహర్ బాబా ఈ చివరి దశకంలో ఆయన నిస్సహాయంగా ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు, అంతకు ముందు ఆయన ఎంత శక్తివంతులో అవి మర్చిపోయేవారట. చూసే ప్రేమికులు కానీ, మండలి వారు కానీ. ఎవరైనా బాబా దగ్గరికి అకస్మాత్తుగా పిలిచారు అనుకుందాం. ఏదైనా ఒక మండలి సభ్యుడిని లోపలికి పిలిచినప్పుడు, అతడు వెళ్ళినప్పుడు ఒక చీకట్లోంచి వెలుగులోకి వెడుతున్నట్లుగా కళ్ళు చికిలించవలసొచ్చేదట. అలాంటి అనుభూతి వాళ్ళు పొందేవారు. బాబా మండలి వారితో అన్న విషయాలు కూడా మణి తన ఉత్తరాల్లో పొందుపరిచింది అని మనం చెప్పుకున్నాం. అలా ఒకసారి బాబా అన్న మాటలేమిటి అంటే, నిన్ను నీవు సంతోషపెట్టుకున్నా, లేక నన్ను చిన్న విషయంలో కూడా సంతోషపెట్టినా రాజీ మాత్రం ఉండదు. అంటే ఏమాత్రము రాజీ లేకుండా నిన్ను నువ్వు సంతోషపెట్టుకున్నా, పెట్టుకోకపోయినా నాకు పర్వాలేదు. నన్ను సంతోషపరచాలి అనేవారు. అందువలన ప్రేమికులు ప్రయత్నిస్తారు. మరి బాబా చెప్పినటువంటి ఆదేశాలను, అంటే దూరంగా ఉన్నటువంటి వాళ్ళనే ప్రేమికులు అంటాం. వాళ్ళకి ఈ సర్క్యులర్స్ అందేవి. మీరు ఏవైనా అనుకోండి, నన్ను సంతోషపెట్టే ప్రయత్నమే చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్పేవారు. అందువలన ప్రేమికులందరూ కూడా ఆయన్ని సంతోషపెట్టడానికి తాపత్రయపడేవారు. అలా వాళ్ళు ప్రయత్నించేటప్పుడు బాబా వాళ్ళని గైడ్ చేస్తారు అంటోంది మడి. అది 99% కాదు. 100కి 100% ఆయన సహాయము అందుతుంది. ప్రేమికులు ఆయనను విధేయతతో, ఆయన పట్ల విధేయతతో ఉండడము జరుగుతుంది. అది ఏకోన్ముఖంగా కేవలము బాబా మాత్రమే అనేటటువంటి దృష్టితో వాళ్ళు ప్రయత్నిస్తే, ఆయన ప్రేమలో మనము సమర్థులమని ఆయనకు తెలుసు. ఆ బలాన్ని ఆయన ఇస్తారు అని మణి చెప్పేది.
మండలి వారికి ఒకసారి బాబా ఇలా చెప్పారు. దీన్ని 1959లో వ్రాసినటువంటి లేఖల్లో పేర్కొనింది మణి. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో మాయ, మాయ అంటే అజ్ఞానం యొక్క మూల సూత్రం. మాయ అంటే అది పూర్తిగా స్వింగ్‌లో ఉంది. పూర్తిగా శిఖరాగ్రాన్ని అంటి ఉంది. అది నా పనికి అడ్డుపడుతోంది. అందువలన ముఖ్యంగా నా దగ్గర నివసించేవారు చాలా జాగ్రత్తగా అప్రమత్తులై ఉండాలి. మండలి వారికి బాబా హెచ్చరిస్తున్నారు. మీ పట్ల నాకున్న ప్రేమ తెలిసిన మాయ మీలోని బలహీనతలను వినియోగించే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. బాబా వీళ్ళందరినీ ప్రేమిస్తున్నారు అని మాయకు తెలిసి అది మాటు వేస్తుందట. ఏమని? వీళ్ళల్లో ఏమైనా బలహీనతలున్నాయా? ఏమాత్రము అప్రమత్తంగా లేకపోయినా వాళ్ళల్లో బలహీనతలతో వాళ్ళని ఆడుకుందాము అంటూ మాయ కాపు కాచి సిద్ధంగా ఉంటుంది. నా ఆదేశాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ క్షణంలో మాయ కోరిక నెరవేరుతుంది. నా ఆదేశాలను మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే మీలో ఉండే ఆ బలహీనత ఆసరాగా తీసుకుని మాయ మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తుంది అంటున్నారు. అలా మాయ కోరిక నెరవేరినప్పుడు నేను మాయతో పెద్ద పోరాటమే చెయ్యాలి. దాన్ని నాశనం చెయ్యడం కాదు. బాబా చేసే పని ఏమిటి? మాయ అంటారు. మాయను దాటి మీరు నా దగ్గరికి రావాలి అని చెప్పడంలో అర్థమేమిటి? ఈ మాయ అనేది శూన్యము, ఏమీ లేనిది అని మనము తెలుసుకునేలా బాబా చేస్తారట. అది ఆయన చేసే కార్యక్రమం. కాబట్టి ఈ మాయ మాటు వేసినప్పుడు మీ అలక్ష్యాన్ని సరిదిద్దుతూ ఈ మాయ శూన్యం సుమా, ఏమీ లేనిదే అంటూ మీకు తెలియజెప్పే ప్రయత్నం నేను చెయ్యాలి. కాబట్టి మరింతగా నేను శ్రమ పడవలసి వస్తుంది. నాకు విధేయత చూపడంలో మీరు విఫలమైనప్పుడు అది మీపై పట్టు సాధిస్తుంది. ఆ పట్టు బిగించినప్పుడు మీకు అప్పగించిన విధులు మీరు చెయ్యలేరు. మీరు ఫెయిల్ అవుతారు. అది నా ప్రస్తుత బాధను మరింత పెంచుతుంది సుమా అంటూ మండలి వారికి బాబా హెచ్చరించారు. ఆ హెచ్చరికను మణి విదేశీయులకు వ్రాసినటువంటి ఈ ఫ్యామిలీ లెటర్స్‌లో పొందుపరిచింది. అంటే ఎంతటి బాధను అనుభవించారు ఈ వాక్యాల ద్వారా మనకు తెలుస్తుంది. బాబా ఎందుకు విధేయత చూపించండి, విధేయత చూపించండి అని పోరాడేవారు. ప్రతి క్షణము మిమ్మల్ని మండలి వారిని ముఖ్యంగా హెచ్చరించేవారు. ఎందుకు అంటే ఆయన బాధ మరింత పెంచేలా చెయ్యకండి. నా బాధ మరింతగా పెరుగుతుంది. మీరు నా పట్ల విధేయత చూపించకపోతే అంటూ ఇంత సుదీర్ఘంగా ఆయన వివరంగా చెప్పారు మండలి వారికి. మణి అంటుంది, ఇలా బాబా హెచ్చరించడంతో మేము కాలుగాలిన పిల్లిల్లాగా, అంటే క్యాట్స్ ఆన్ హాట్ బ్రిక్స్, అంటే వేడిగా ఉండేటటువంటి నేల మీద ఎలా నడుస్తాం మనము? అప్పుడే తార్ రోడ్డు మీద విపరీతమైనటువంటి ఎండ కాస్తూ ఉండగా చెప్పులు లేకుండా మనం ఎలా నడుస్తామో మనం ఊహించుకుంటే, అలాగా మండలి వారి తీవ్రమైనటువంటి తపన, అంటే బాబా పట్ల విధేయత చూపించాలనేటటువంటి ఆ బాధ, అంటే ఆయన పట్ల విధేయత చూపించాలనే ఆతృత వాళ్ళని అలా నడిపించేదట. అంటే వేడిగా ఉన్న నేల మీద ఎలా పూర్తిగా నేల మీద పాదం ఆంచకుండా పైపైన నడుస్తూ ముందుకు వెళ్ళిపోతాం. అలా ఉండేదట వాళ్ళ యొక్క పనితీరు. 1958 మే, జూన్ ఈ మాసాలలో బాబా అమెరికా ప్రయాణమయ్యారు. ఆస్ట్రేలియా కూడా వెళ్లారు. తన సహవాస భాగ్యాన్ని అక్కడ ప్రేమికులకు అందించారు. ఆ పర్యటన చలనచిత్రంలో మనం చూడవచ్చు అంటోంది మణి. ఆ రోజుల్లో శారీరక బాధలు అంతగా ఉన్నట్లు కనిపించవు. ఇప్పుడు మనము ఆస్ట్రేలియా అంటే 1958వ సంవత్సరంలో అమెరికా వెళ్ళినటువంటి ఫిల్మ్ చూస్తే, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు
తీసినటువంటి ఫిల్మ్ కనుక మనం చూడగలిగితే, అందులో బాబా ఎలా కనిపిస్తారు? చాలా హాయిగా ఉన్నట్లు కనిపిస్తారు. ఆయన యొక్క శారీరక బాధలు ఉన్నట్లుగా ఆ ఫిల్మ్స్‌లో ఆయన ముఖంలో కనిపించనీయకుండా, అంత బాధ భరిస్తున్నారా? అబ్బే! లేదు అన్నట్లుగా ఆయన ఉండేవారు. అలాగే ఆయన ఆంతరంగికంగా పని ఆయన చేసేటటువంటి విశ్వకార్యం యొక్క భారాన్ని మోస్తున్నట్లుగా కూడా మనకి కనిపించదు. ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నట్లు, తన ప్రేమికులతో గడుపుతున్నట్లుగానే మనకి కనిపిస్తుంది. మనకి ఇండియాలో సహవాస్ కార్యక్రమాల్లో కూడా ఇలాంటి విషయమే జరిగింది. 1955 సంవత్సరంలో మెహరాబాద్‌లో బాబా తన ప్రేమికులను రావించి 4 భాషా భాగాలుగా విభజించి తన ప్రేమికుల్ని ఏ భాషా ప్రాంతం వాళ్ళని ఆ వారానికి రమ్మనేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ మండలి వారు అందరూ కూడా బాబా ఆరోగ్యం బాగోలేదు, బాబాకి చాలా జ్వరంగా ఉంది అని చెప్పేవారు. కానీ బాబా వచ్చేసరికి ఆయన ఎంతో చిరునవ్వులు చిందిస్తూ ముఖమంతా కూడా ఆయన తేజో విలసితంగా వెలుగులు విరజిమ్ముతూ ఆయన కనిపించేవారు. ఇదేమిటిది? ఇంతకు ముందే కదా వీళ్ళు చెప్పారు. ఇలా ఎలా మారిపోయారు? అని వాళ్ళు ఆశ్చర్యపోయి మండలి వారిని దుమ్మెత్తిపోసేవారు ప్రేమికులు. వాళ్ళు మనకి అబద్ధం చెప్పారు అని. కానీ మండలి వారు చూసేదేమిటి? ఆయన బాధలు, ఆయన అనారోగ్యం. అప్పటి వరకు బాబా నేను వెళ్ళగలనా? నేను దర్శనం ఇవ్వగలనా? అని అడిగేవారట. మామూలుగానే. అంటే అంత బాధను అనుభవిస్తూ. అది మండలి వారికి కనిపించేది. లేదు బాబా ఏం పర్వాలేదు అని వాళ్ళందరూ కూడా ఆయనకి ఎంతో సహాయం చేసి, ఏమాత్రము ఆయన శ్రమ పడకుండా వాళ్ళు జాగ్రత్తగా ఆయన్ని లేవనెత్తి నిలబెట్టి, ఈ స్టేజ్ దగ్గర వరకు తీసుకొచ్చేసరికి ఆయన ఆయనలో ఎక్కడ లేని బలం వచ్చేదట. స్టేజ్ మీద నిటారుగా నిలబడి దర్జాగా వస్తూ అందరికీ అభివాదం చేసేవారు. అందరిని పలకరించేవారు. ఇది మండలి వారికి విచిత్రంగా అనిపించేది. కానీ ప్రేమికులకు తెలియదు. ఏమిటి బాబా ఇంత హాయిగా ఉన్నారే! ఎందుకు అబద్ధం చెప్పారు వీళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు నిజంగా చూసేది ఆయన బాధలు, ఆయన అనారోగ్యాలు, ఆయన తీవ్రమైన పని పని ఒత్తిడి కూడా. అలాగే మణి రాసింది. ఆ ఫిల్మ్స్‌లో చూసినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు గానీ, అమెరికా వెళ్ళినప్పుడు గానీ, ఆ సహవాస్ కార్యక్రమంలో బాబా పాల్గొన్నప్పుడు ఆ ఫిల్మ్స్ చూస్తే ఆయనలో అనారోగ్యం ఉన్నట్లుగా ఎక్కడా కనిపించదు. అలా బాబా తన ప్రేమను నిర్విరామంగా తన గురించి ఆలోచించకుండా, తన బాధల్ని గురించి ఆలోచించకుండా, ఏమాత్రము పట్టించుకోకుండా అందరికీ ప్రేమికులందరికీ కూడా పంచడమే ఆ ఫిల్మ్స్‌లో కనిపిస్తుంది. అలాగే మణి, అలాగే ఇతర స్త్రీలు కూడా ఈసారి బాబాతో ఎకంపెనీ అవ్వలేదు. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ స్త్రీలు బాబాతో వెళ్ళలేదు. కానీ ఆయన ఈ స్త్రీ మండలి వారి గురించి అక్కడ చెప్పేవారు. మహిళా ప్రేమికులను ఆహ్, ఆ మహిళా ప్రేమికులతో అంటే విదేశాల్లో మహిళా ప్రేమికులతో సమావేశమైనప్పుడు మణి గురించి, మెహరా గురించి బాబా ఇలా చెప్తున్నారు. నన్ను ప్రేమించే వారిలో మొదటి స్థానం మెహరాదే. తర్వాతే మణి. మెహరా నాకు ప్రియమైనది. మణి కూడా నా పనిలో నా నిజమైన సోదరి. ఆమె నన్ను ప్రేమిస్తుంది. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు. ప్రస్తుతం అనారోగ్యంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఉత్తర ప్రత్యుత్తరాలతో చాలా బిజీగా నా కోసం పనిచేస్తూ ఉంటుంది. 100% ఆమె నాకు సర్వము సమర్పించింది అంటూ చెప్పారు. అలాగే ఆస్ట్రేలియాలో కొంతమంది మహిళా ప్రేమికులతో మెహ్రా పవిత్రమైన, స్వచ్ఛమైన స్త్రీ. ఆమె అందరికీ తన ప్రేమను మీ అందరికీ తన ప్రేమను పంపించింది. ఆమె తర్వాత నా సోదరి మణి ఆమె తన గురించి ఆలోచించకుండా నా కొరకే ఆమె అహర్హము పనిచేస్తూ ఉంటుంది అని మణి గురించి కూడా బాబా చెప్పడం జరిగింది. 1958వ సంవత్సరంలో అంటే బాబా ఆహ్,
సహవాస కార్యక్రమాలు ముగించుకుని తిరిగి మెహరాజాద్ వచ్చేసారు. ఆమె ఒక నెల అయిపోయింది వాళ్ళందరికీ ఫ్యామిలీ లెటర్స్ రాసి. కాబట్టి కూర్చుని ఒక లెటర్ రాద్దామని కూర్చుని ఉంది. పావుగంట అయిపోయింది. ఆమె ఏమీ రాయలేదు. ఆ విషయాన్నే ఆ ఉత్తరంలో వ్రాస్తోంది. పావుగంట నుండి టైప్‌రైటర్ ముందు కూర్చున్నాను. ఎలా ప్రారంభించాలో నాకు తెలియటం లేదు. చివరి ఉత్తరం రాసి నెల గడిచిపోయింది. పెద్దగా వార్తలేమీ లేవు. బాహ్యంగా కనిపించే కార్యకలాపాలు చాలా వరకు నిలిచిపోయాయి. అంటే బాబా యొక్క కార్యకలాపాలు అంతకుముందైతే బీదవారికో, కుష్ఠరోగులకో, లేపోతే ఏమీ లేని వారినో రమ్మనమనడము, పిలవడము, లేపోతే పిల్లల్ని పిలవడము, అనాథ బాలుర్ని ఆహ్వానించడము, అక్కడ వాళ్ళ కాళ్ళు కడగడము, ఆయన ప్రేమ ప్రసాదాన్ని పంచడము, ఇలా తర్వాత ఏదో మస్తుల కోసం ప్రయాణించడము, ఇలా ప్రతి క్షణము కూడా ఆయన ఏమాత్రము విశ్రాంతి లేకుండా మానవాళి కొరకు తన విశ్వ కార్యంలో నిమగ్నమై ఉండేవారు బాబా. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాబా ఎక్కడికి వెళ్ళటం లేదు. కాబట్టి బయటికి కనిపించే కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోయాయి. ఆంతరంగికంగా ఆయన చేసే పని ఎప్పుడూ నిరవధికంగా సాగుతూనే ఉంది. అయితే ఇది ఎలా ఉంది అని మీరడిగితే నేను చెప్పేది ఒకటే. ఏమిటి అంటే ఒక అగ్ని పర్వతం ఇంకా అది బద్దలవ్వలేదు. అలాంటి అగ్ని పర్వతం కింద అగ్ని ఉంది అని తెలిసి, ఆ పర్వతం మీద మేము కూర్చుంటే ఎలా ఉంటుందో మా పరిస్థితి అలా ఉంది సుమా! అంటే ఒక అగ్ని పర్వతం మీద కూర్చొని ఉన్నప్పుడు ఎప్పుడు పేలుతుందో తెలీదు. అలా ఉంది మా పరిస్థితి అని ఆమె ఉత్తరంలో పేర్కొంది. ఆయన ఒక్కొక్కప్పుడు చాలా తీవ్రంగా పనిచేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. దానికి ఒక ఉదాహరణ చెప్తోంది మణి. ఒకసారి నాజా కానీ, లేదా వంట ఇంట్లో పనిచేసే కేటీ వీళ్ళందరూ కూడా ఏదో వంట ఇంటి గురించి ఏదో కంప్లెయింట్ ఇచ్చారు బాబాకి. బాబా అన్నారట, "ప్రపంచమంతా ఆపదలో ఉంటే అలాంటి పనికిమాలిన విషయాల గురించి ఎందుకు కలత పడతారు? ఎందుకు వర్రీ అవుతారు చిన్న చిన్న విషయాల గురించి" అని వాళ్ళని హెచ్చరించారట. అంటే ఆయన తీవ్రమైనటువంటి కార్యకలాపంలో ఆంతరంగికంగా మునిగి ఉన్నారు. ఈ విషయం ఆ విషయాన్ని సూచిస్తోంది అంటూ మణి చెప్తోంది. ఆయన తన ప్రేమ, కరుణ వీటితో మనలను ఎంతగా హెచ్చరించి సిద్ధం చేస్తారో కదా! అంటోంది మణి. సమయం వచ్చినప్పుడు మనం నిద్రపోలేం. తర్వాత ఒకసారి బాబా 'జిగర్' అనే కవి గురించి 3 రోజులు వరుసగా సతారాలో ఏకాంతవాసం ముగిశాక వివరించారట. అదేమిటి అంటే, అండర్‌స్టాండ్ వెల్ దిస్ లవ్ ఈజ్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ యాజ్ అన్ ఓషన్ ఆఫ్ ఫైర్ అండ్ యూ హ్యావ్ టు డ్రౌన్ ఇన్ ఇట్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ప్రేమ అంత సులభం కాదు. అది బడబాగ్నిని దాచుకున్నటువంటి మహాసముద్రం లాంటిది. మీరు చేసే పని ఏమిటి అంటే దాంట్లోకి దూకడమే. దాంట్లో మునగడమే మీరు చేయాల్సిన పని. అది ఎలాంటిదైనా. అటువంటి మహాసముద్రం మీ ముందు ఉంది అంటూ 'జిగర్' రాసినటువంటి కవి యొక్క కవితను బాబా మండలి వారికి ప్రవచించారు. బాబా భరిస్తున్న బాధలను మండలి వారు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ప్రతి క్షణము ఆయన బాధల్ని వాళ్ళకి వ్యక్తపరిచేవారు. ఆయనతో నివసించకుండా దూరంగా ఉండే ప్రేమికులకు మాత్రం బాబా మరో విధంగా కనిపించేవారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. 1967 జూన్‌లో డాక్టర్ గిండే వచ్చాడు బాబాని చూడ్డానికి గురుప్రసాద్‌కి. అక్కడ గిండే గిండేకి తాను నడవగలను అని బాబా చెప్పి తను నడిచి చూపించారట గురుప్రసాద్ వరండాలో. అంటే డాక్టర్‌కి అంటే బయట వాళ్ళు అందరూ కూడా ఎవరొచ్చినా కూడా బాబా శుభ్రంగా ఉన్నారే అనే
భావన కలిగేలా బాబా యాక్ట్ చేసేవారు. మణి చెప్తోంది. వాళ్ళకి ఎలా కనిపిస్తాయి ప్రేమికులకు కానీ, వచ్చే డాక్టర్‌లకు కానీ, డాక్టర్‌లే పేషెంట్ అయ్యి వెళ్ళేవారు. ఇంతకుముందు మనం చదువుకున్నాం అనుకుంటున్నాను నేను. ఒకసారి మెహ్రూ డాక్టర్ గోహెర్ ఒక డాక్టర్‌ని సంప్రదిద్దాం బాబా మిమ్మల్ని చూడ్డానికి పిలుస్తాను అంటే, సరే అలాగే అంటారు బాబా. సరిగ్గా ఆయన వచ్చేసరికి బాబా లేచి కూర్చుని హుషారుగా ఆయనతో ప్రమేయం లేకుండా ఆయన ఊరికే చూడవచ్చినట్లుగా భావిస్తూ ఆయననే "ఎలా ఉంది నీ ఆరోగ్యం? జాగ్రత్తగా ఉండు" అంటూ పలకరించారు బాబా. గోహెర ఆశ్చర్యపోయింది. ఏమిటిది? నేను చేసిన పనేమిటి? బాబా చేస్తున్న పనేమిటి? అంటూ. అలా ఉంటుంది బాబాతో వ్యవహారం. ఇక్కడ మణి చెప్తోంది. ప్రియమైన బాబా ప్రకాశించే కళ్ళు ఎంతగా ప్రకాశిస్తాయో ఆయన కళ్ళు. అలాగే గులాబీ చెక్కిళ్ళు ఆనందంగా, సంతోషం వెదజల్లేటటువంటి కాంతివంతమైనటువంటి ఆరోగ్యంగా కనిపించేవారు బాబా. ఎవరైనా వస్తే అంత ప్రకాశించే కళ్ళతో, అలాగే గులాబీ రంగు చెక్కిళ్ళతో ఎంతో కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. మెడ నొప్పి ఉండేది పాపం. కానీ అలా కనిపించేవారు కాదు. అలాగే ఆయన నడక కూడా స్వేచ్ఛగా, ఏమాత్రము ప్రయత్నం లేకుండా అంటే ఒకసారి దెబ్బ తగిలిన వాళ్ళు లేచి నడవడానికి ఎంత భయపడిపోతారో మనకు తెలుసు. ఆ నడవడము ఎంతో జాగ్రత్తగా అడుగడుగు వేసి ఎక్కడ పడిపోతానో అనే భయం పట్టుకుని వాళ్ళు నడవలేని స్థితికి వస్తారు. నడవగలిగినా కూడా నడవలేకపోతూ ఉంటారు భయం వల్ల. కానీ బాబా ఏమాత్రము లక్ష్యం చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఎంతో బలంగా నడిచి చూపించారట. అలా నడవడం మణి అంటోంది. నేను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. వరండాలో అటు నుండి ఇటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడిస్తే నిజంగా నాకే గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సొస్తుంది. కానీ ఆయన అలవోకగా, సులభంగా, ఏమాత్రము ప్రయత్నం లేకుండా నడిచి చూపించారు. ఇది నాకు నిజంగా థ్రిల్లింగ్ కలిగించే అనుభవము అని మణి రాస్తోంది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందాం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. రోజు ఇంత వివరంగా చెప్తున్నందుకు మీకు అనేక ధన్యవాదాలు.